లోకమాన్య తిలక్గా పిలువబడినటువంటి ఎవరు? బాలగంగాధర తిలక్ గారు. బాలగంగాధర తిలక్ గారు అంటారు ఒకరోజు, ఆయన క్రైస్తవ వ్యతిరేకి, సామాన్య వ్యతిరేకి కాదు. ఈ పండిత రామాబాయి ఎలాంటిదంటే, ఆయన చెప్పిన మాటే ఆయన సొంతంగా ఆయనకున్నటువంటి ఒక పత్రిక ఉంది, ఆ పత్రికలో ముద్రించి రికార్డెడ్గా మాట్లాడినటువంటి మాటలు నేను సొంతంగా చెప్పట్లేదు. దీనికి కొవ్వెక్కువయ్యి మన దేశంలో ఇంతమంది పురుష దేవుళ్ళు ఉంటే ఎవ్వరూ దీనికి కనపడలేదు, ఆ యేసుగాడు ఒకడు వచ్చాడు, దాంతో రొమాన్స్ చేసి లేచిపోయింది అంటాడు. పత్రికలో ముద్రించి ఇచ్చాడు, రొమాన్స్ చేసి దాంతో అది వాడితో లేచిపోయింది. అలాంటి వాళ్ళని తయారు చేస్తున్నారు ఈ క్రైస్తవ మిషనరీలు. అందుకే స్వరాజ్యం నా జన్మ హక్కు అంటాడు. అక్కడొచ్చింది స్వరాజ్యం జన్మ హక్కు. పొరపాటున స్వాతంత్రం కోసం అన్నాడు అనుకుండేది. మనకు పుస్తకాల్లో ఏం చెప్తారు? అది పుస్తకాలు